మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని, మీ క్షేమము కొరకు నిత్యము మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడానికి దేవుడు మాకు చూపిస్తున్న కృపను బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నా తండ్రి వ్యవసాయకుడు అని ఒక పోలికను చెప్తూ ఉన్నాడు. ఆ పోలికను చెప్తూ, ఆ సంబంధాన్ని చెప్తూ 7వ వచనంలో అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. అంటే దేవుని ఉద్దేశాలను ఎరిగి, దేవుని ఆలోచనలను ఎరిగి, దేవుడు మన పట్ల, మన జీవితం పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో గ్రహిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అనే ఆలోచన అక్కడ స్ఫురిస్తూ ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ సమూయేలు దగ్గరికి వచ్చి సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అన్నాడు. అన్నప్పుడు సమూయేలు చాలా వాళ్ళని నివారిస్తూ ఉంటాడు. ఆ ఆలోచన నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా విషయాలు చెప్పిన తర్వాత ఒకవేళ రాజే నియమించబడితే ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందో అని చెప్పినప్పుడు, అయినను జనులు చేయు రీతిన మాకు రాజు కావాలి అని అడిగినప్పుడు ఆ తర్వాత ఆ రాజు అంత ఆశీర్వాదకరంగా లేనట్లు మనం ఎరుగుదుము. కాబట్టి దేవుని ఉద్దేశాలను ఎరిగి మనము ప్రార్థన చేయాలి అనే ఆలోచన, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అన్న మాటను జ్ఞాపం చేస్తూ ఉన్నాను. వాస్తవానికి ఇశ్రాయేలీలకు దేవుని ఆలోచనలో ఉన్న రాజు లేకపోతే దేవుని ఉద్దేశము అది కాదు. అక్కడ ఆలోచిస్తే సమూయేలు ఆ విషయమే చాలా బాధపడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, వారు నన్ను తృణీకరించారు అని చెప్పాడు. ఒక విధంగా దేవుడు చాలా నొచ్చుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనిస్తే 2వ వచనంలో, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొని మీరు రూపాంతరము చెందుడి అనే మాటలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఉత్తమమును అనుకూలము, దేవుని చిత్తం, ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తాన్ని అనుసరించాలనే మాట అక్కడ మనకు అర్థమవుతుంది. ఈ మాటలన్నిటిని బట్టి ఆలోచించినప్పుడు దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితం పట్ల ఏదున్నదో దాన్ని గ్రహించి మనం ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు దేవుడు అనుగ్రహించే ఆలోచన, దేవుడు అనుగ్రహించే చూపించే మార్గాలు అవి మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని యోహాను సువార్తలో మనం గమనించాం. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఈ లోక మర్యాదను అనుసరించే వారంగా మన పోకడలు ఉంటున్నాయా? జనులు చేయు రీతిన మాకు రాజు కావాలి అన్నట్లుగా ఇశ్రాయేలు ఆలోచన చొప్పున మన ఆలోచనలు ఉంటున్నాయా? సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అని పలికినట్లుగా ఉంటుందా? ఒక్కసారి మనం ఆలోచించినప్పుడు అది మనకు ఆశీర్వాదం కాదు. ఈ లోక మర్యాద మనకు ఆశీర్వాదం కాదు, దేవుని చిత్తం మనకు ఆశీర్వాదం. కనుక ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ లోకం పోకడల్లో కొట్టుకొని వెళ్తూ ఉన్నామా? ఆగి దేవా, నీ చిత్తం ఏదో నేను పరీక్షిస్తాను ప్రభువా, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడాలి ప్రభువా అనేటువంటి స్పృహ కలిగి మనం ప్రార్థించి పొందుకొని మనం ముందుకు వెళ్ళే వారు ఉంటున్నామా? ఒక్కసారి ఆగి ఆలోచిద్దాం. దేవుని ఆలోచనలు గ్రహిస్తూ మన జీవితాలను, మన కుటుంబాలను కట్టుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మా వ్యక్తిగత జీవితాలలో, మా కుటుంబాలలో ఈ లోక మర్యాద వద్దు ప్రభువా, నీ చిత్తమే నా దేవా. యోహాను సువార్తలో చెప్పబడిన మాట 15వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్పబడిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడగమన్నావు ప్రభువా.
అట్టి రీతిగా మేము అడగగలిగే విధంగా మా విశ్వాసపు స్థితిని, మా విశ్వాసపు పరిపక్వత స్థాయిని పెంచమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ చిత్తం మా జీవితాలలో అది ఆశీర్వాదం ప్రభువా. ఆశీర్వాదకరము కానిదేది కూడా ప్రభువా మా జీవితాలలో మేము పొందుకోవడానికి వీల్లేదు ప్రభువా. ఈ లోక మర్యాద, జనులు చేయు రీతిన మాకొద్దు ప్రభువా. మీ చిత్తాన్ని, మీ ఆలోచనను గ్రహించి ముందుకు కొనసాగగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమెన్.